హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నిఫ్టీలో మనకు ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయిందండి. లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ నిఫ్టీ 50 మోర్ దాన్ 2.5% వరకు కరెక్షన్ వచ్చింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఫాల్ విట్నెస్ చేస్తాం. లాస్ట్ వీక్ ఓవరాల్ గా మార్కెట్ సెంటిమెంట్ చూసుకుంటే కంప్లీట్లీ నెగటివ్. దానికి మేజర్ రీజన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $100 ని టచ్. లాస్ట్ 2 months డేటా చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ హయ్యర్ లెవెల్ దగ్గర ఉంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్ మన మార్కెట్స్ ఫాలో అవడానికి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేసే ముందు నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ గురించి అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆబ్వియస్లీ మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన కాన్ఫ్లిక్ట్ అండి. ఆల్మోస్ట్ ఒక లాంగ్ సీజ్ ఫైర్ తర్వాత అగైన్ లాస్ట్ మంత్ నుంచి ఈ రెండు కంట్రీస్ మధ్య అటాక్స్ జరుగుతున్నాయి. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ $70 నుంచి ఆల్మోస్ట్ $100 టచ్ అయ్యింది లెస్ దాన్ 1 వీక్ లో. ఇప్పుడు ప్రెసెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ $98 దగ్గర ఉంది, విచ్ ఇస్ స్టిల్ హై ప్రైస్. ఇప్పుడు ప్రెసెంట్ ఈ రెండు కంట్రీస్ మధ్య అంత మేజర్ అటాక్స్ ఏం జరగట్లేదు, బట్ స్టిల్ అలాగని రెండు కంట్రీస్ సీజ్ ఫైర్ కి అగ్రీ చేస్తున్నట్టు కానీ అటాక్ స్టాప్ చేస్తున్నట్టు కూడా ఎక్కడ న్యూస్ లేదు. స్టిల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ హైయర్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. సింపుల్ లాజిక్, మీరు ప్రతిరోజు ట్రేడ్ చేస్తున్నప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ ని ట్రాక్ చేసుకోండి. క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దికి మన మార్కెట్స్ ఖచ్చితంగా ఫాలో అవుతాయి. అండ్ ఈ వీక్ లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ $100 కనుక క్రాస్ అయిందంటే మళ్ళీ మార్కెట్స్ లో స్ట్రాంగ్ ఫాల్ విట్నెస్ చేస్తాం. సో ఈ ఇష్యూని మనం క్లోజ్ గా మానిటర్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు ఈ వీక్ లో మనకి ఫెడ్ మీటింగ్ ఉంది. సో 28th and 29th ఈ 2 days ఫెడ్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ అవుట్పుట్ నుంచి ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఫర్దర్ గా ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేస్తున్నారా లేదా కట్ చేస్తున్నారా అనేది అనౌన్స్ చేయబోతున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేస్తున్నట్లయితే యుఎస్ మార్కెట్స్ కి అది చాలా నెగటివ్ ఇంపాక్ట్. ఆబ్వియస్లీ మార్కెట్స్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని కొంచెం క్లోజ్ గా మానిటర్ చేసుకుందాం. అండ్ థర్డ్ థింగ్, ఆబ్వియస్లీ క్వార్టర్లీ 1 రిజల్ట్స్. ఇప్పుడు మనకి కంపెనీస్ ఫస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాయి. అండ్ ఈ వీక్ లో కూడా మోర్ దాన్ 200+ కంపెనీస్ రిజల్ట్స్ ని డిక్లేర్ చేయబోతున్నాయి. సో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కూడా ఎక్కువగా విట్నెస్ చేస్తాం. బట్ ఇప్పటి వరకు రిజల్ట్స్ డిక్లేర్ చేసిన కంపెనీస్ చూసుకుంటే అరౌండ్ 496 కంపెనీస్ ఇప్పటి వరకు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాయి. వీటిలో 354 కంపెనీస్ పాజిటివ్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే 127 కంపెనీస్ వరకు నెగటివ్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాయి, డిసప్పాయింటింగ్ రిజల్ట్స్. అండ్ అప్రాక్సిమేట్లీ 15 కంపెనీస్ వరకు న్యూట్రల్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటి వరకు ఏ కంపెనీస్ అయితే రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నాయో ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది కంపెనీస్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నాయి. ఎవ్రీ 10 కంపెనీస్ లో 7 కంపెనీస్ వరకు పాజిటివ్ గానే వస్తున్నాయి రిజల్ట్స్. సో ఓవరాల్ గా చూసుకుంటే క్వార్టర్లీ 1 రిజల్ట్స్ ఇంపాక్ట్ కూడా పాజిటివ్ గానే కనిపిస్తుంది. అండ్ వీటితో పాటు మనం ఫోకస్ చేసిన ఇంకొక ఆస్పెక్ట్ మంత్లీ ఎక్స్పైరీ. మనకి ఈ వీక్ లో సో మంత్ ఎండ్ కి వచ్చేసాం. సో మంత్లీ ఎక్స్పైరీ జరుగుతున్నప్పుడు మార్కెట్స్ లో చాలా హై వాలటిలిటీ ఉంటుంది. బికాస్ నార్మల్ వీక్లీ ఎక్స్పైరీస్ లో మీరు ఓన్లీ ఇండెక్స్ మాత్రమే ఎక్స్పైరీ జరగడం చూస్తాం. బట్ మంత్లీ ఎక్స్పైరీలో అన్ని ఇండెక్సెస్ తో పాటు స్టాక్స్ సంబంధించిన ఎక్స్పైరీ కూడా జరుగుతుంది కాబట్టి నేచురల్ గా వాలటిలిటీ చాలా హై ఉంటుంది. సో ఈ వీక్ మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. బికాస్ చూసుకుంటే ఇక్కడ మనకి యుఎస్ ఇరాన్ ఇష్యూ వల్ల మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది హై లెవెల్ ఉంది, విచ్ ఇస్ నెగిటివ్ ఇంపాక్ట్. సో ఫెడ్ నుంచి వచ్చే అవుట్పుట్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేస్తే అది కూడా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో క్వార్టర్లీ 1 రిజల్ట్స్ వరకు కొన్ని బెటర్ గా ఉన్నప్పటికీ డొమెస్టిక్ పరంగా జియో పొలిటికల్ ఇష్యూస్ పరంగా మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి. అండ్ ఆబ్వియస్లీ మంత్లీ ఎక్స్పైరీ కొంచెం వాలటిలిటీ ఉంటుంది కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే ఈ వీక్ లో మన మార్కెట్స్ లో చాలా మిక్స్డ్ సెంటిమెంట్, దట్ టు హై వాలటిలిటీ విట్నెస్ చేయడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. సో కొంచెం కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకుంటే బెటర్. సో ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్ ఆన్ స్మాల్ అనౌన్స్మెంట్, ఆగస్ట్ 3rd నుంచి మనం న్యూ ఆన్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. కంప్లీట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు బోత్ మాన్యువల్ ట్రేడింగ్ అండ్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ నేర్చుకోవచ్చు. ఈ బ్యాచ్ లో ఎన్రోల్ అవుతున్న ఫస్ట్ 5 పీపుల్ కి ఫ్లాట్ 40% డిస్కౌంట్ ఇస్తున్నాం. సో సీరియస్ పీపుల్ కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు నిఫ్టీకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందామండి. బిఫోర్ దట్ ఒకసారి సెంటిమెంట్ చూసుకుంటే మనకి రీసెంట్ స్వింగ్ హై నుంచి మార్కెట్స్ ప్రాపర్ లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవుతూ డౌన్ ట్రెండ్ లోకి వచ్చింది. ఈ ప్రాసెస్ లో మేజర్ సపోర్ట్స్ అయిన 24,000 సైకలాజికల్ సపోర్ట్ బ్రేక్ చేసింది. అండ్ హైయర్ టైం ఫ్రేమ్ ఉన్న 23,800 లెవెల్ కూడా మార్కెట్ బ్రేక్ చేసి ఫ్రెష్ సెల్లింగ్ జోన్ లోకి వెళ్ళింది. బట్ ఫ్రైడే చూసుకుంటే మార్కెట్ ఈవెన్ దో నెగటివ్ సెంటిమెంట్ కరెక్షన్ వచ్చినప్పటికీ బాటమ్ లెవెల్ నుంచి రికవర్ అవడానికి ట్రై చేసింది. సో మార్కెట్స్ ఈ రేంజ్ లో ఫాలో అవడానికి ఒకే ఒక ప్రైమరీ రీజన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హైయర్ లెవెల్ లో ఉన్నాయి. సో దీన్ని కన్సిడర్ చేసుకోవాలి. సో ఒకవేళ మార్కెట్స్ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ లోకి షిఫ్ట్ అవ్వాలంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఫాలో అవునంత వరకు కూడా మనం అప్ ట్రెండ్ ని చూడలేం. సో అప్పటి వరకు ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ విల్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ. సో ఫస్ట్ ప్రయారిటీ నెగటివ్ సైడ్ కే ప్లాన్ చేసుకుందాం. సో రేపటి ఫోకస్ చేసుకోవాల్సిన లెవెల్స్ ఆబ్వియస్లీ 23,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ 24,000 సైకలాజికల్ రెసిస్టెన్స్. అండ్ ఫ్రైడే లో పాయింట్ ని కూడా మనం ఇంట్రాడే సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. రౌండ్ ఫిగర్ 23,600 టెంపరరీ సపోర్ట్ లెవెల్. సో ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే ఓవరాల్ సెంటిమెంట్ నెగిటివ్ ఉంది. బట్ ఈవెన్ దో ఫ్రైడే 23,600 దగ్గర సపోర్ట్ తీసుకుని హై లెవెల్ కి వెళ్ళి ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గర కొంత కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇది ఒక మేజర్ లెవెల్, హైయర్ టైం ఫ్రేమ్ లో నా స్ట్రాంగ్ లెవెల్ కాబట్టి ప్రైస్ అక్కడికి వెళ్ళి కన్సాలిడేట్ అవుతుంది. ప్రైస్ అక్కడికి వెళ్ళాక ఇమీడియట్ గా రివర్సల్ జరగల. సో కన్సాలిడేషన్ జరుగుతుంది కాబట్టి దెర్ ఇస్ అ పాసిబిలిటీ ప్రైస్ అప్ సైడ్ బ్రేక్ అవ్వచ్చు, డౌన్ సైడ్ బ్రేక్ అవ్వచ్చు. సో ఈ రెండు సినారియోస్ లో ఏమేమి పారామీటర్స్ మనం చూసుకోవాలి. సో ఫస్ట్ సినారియో ఇప్పుడున్న డేటా బట్టి రేపటి మార్కెట్ లో ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. స్ట్రాంగ్ గ్యాప్ అప్, స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇప్పుడున్న డేటాను బట్టి. మేబీ ఓవర్ నైట్ లేదా న్యూస్ వచ్చిందంటే ఆబ్వియస్లీ మార్కెట్స్ దాని తగ్గట్టుగా రియాక్ట్ అవుతాయి. సో రేపు ఎలాగో మార్కెట్స్ లో ఒక ఫ్లాట్ ఓపెనింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి, సో ప్రతిరోజు మాట్లాడుకున్నట్టు ఫస్ట్ 15 మినిట్స్ ఇగ్నోర్ చేసుకుందాం. ఈ ఫస్ట్ 15 మినిట్స్ మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత వెయిట్ చేద్దాం. దాంతో పాటు ఈ ఫస్ట్ 15 మినిట్స్ లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి చూసుకోండి. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ప్రెసెంట్ $98 దగ్గర క్లోజ్ అయింది ఫ్రైడే. ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్ ఓపెనింగ్ కి క్రూడ్ ఆయిల్ కనుక గ్యాప్ అప్ కనుక జరిగితే ఆబ్వియస్లీ మన మార్కెట్ గ్యాప్ డౌన్ అవుతుంది. అదే క్రూడ్ ఆయిల్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయిందంటే మన మార్కెట్స్ గ్యాప్ అప్. సో కంప్లీట్ దీనికి ఆపోజిట్ గా నిఫ్టీ రియాక్ట్ అవుతుంది. సరే ఒకవేళ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఫ్లాట్ గా ఉన్నాయి అనుకుందాం. ఈ ప్రాసెస్ లో 23,800 ని ఒక రిఫరెన్స్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకుంటాను. సో ఈ కన్సాలిడేషన్ జరుగుతూ కన్సాలిడేషన్ డౌన్ సైడ్ కనుక బ్రేక్ అయితే ఆర్ఎస్ 23,800 నుంచి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిందంటే మన ఎంటైర్ జోన్ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్స్ కి ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడు చెక్ చేసుకోవాల్సిన సినారియోస్ సేమ్ 23,800 దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయ్యి కుడ్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫాలో అవ్వాలి. అండ్ సెకండ్ థింగ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపించాయి. ఈ రెండు సినారియోస్ కనిపించి నాకు ఈ కన్సాలిడేషన్ బ్రేక్ అవుతున్నా ఆర్ఎస్ 23,800 నుంచి ఒక ప్రాపర్ రివర్సల్ ప్యాటర్న్ గానీ స్ట్రక్చర్ ఏం కనిపించినా ఈ చెక్ లిస్ట్ బట్టి డౌన్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటా. అలా కాకుండా ఒకవేళ మార్కెట్ 23,800 స్ట్రాంగ్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకుందాం. ఆబ్వియస్లీ ఇక్కడ కూడా మనకి చెక్ చేసుకోవాల్సిన పారామీటర్స్ అదే 23,800 దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ఫుడ్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్టు ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఫాలో అవుతున్నట్టు కనిపించాలి. సో ఇది కనిపిస్తూ నథింగ్ బట్ ఈ చెక్ లిస్ట్ సాటిస్ఫై అవుతూ 23,800 నుంచి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కనుక కనిపిస్తే ఆ సినారియోలో అప్ సైడ్ కూడా ప్రిపేర్ గా ఉండొచ్చు. అలా కాకుండా రేపు మార్కెట్ లో ఒక గ్యాప్ అప్ జరిగినా గ్యాప్ డౌన్ జరిగినా ఇమీడియట్ గా చేసేది గ్యాప్ ఫిల్ చేసి ఈ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. అలాగే గ్యాప్ ఫిల్ చేసి ఈ జోన్ నుంచి రివర్సల్ కోసం వెయిట్ చేద్దాం. సో దిస్ ఈస్ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. సో ఫస్ట్ ప్రయారిటీ నెగటివ్ సైడ్ కే ప్లాన్ చేసుకుందాం. బట్ ఒకవేళ క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూల్ ఆఫ్ అయితే మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్ సైడ్ కూడా ప్రిపేర్ ఉందాం. బట్ ఏదేమైనా పొజిషన్స్ ని ఇంట్రాడే కే క్లోజ్ చేసుకోండి. బికాస్ ఓవర్ నైట్ లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మార్కెట్ సెంటిమెంట్ ని ఇంపాక్ట్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉంటే బెటర్. సో దిస్ ఇస్ నిఫ్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. సో సెన్సెక్స్ లో కూడా సేమ్, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ సెంటిమెంట్ లెవెల్స్ వరకే చేంజ్ అవుతాయి. సో సెన్సెక్స్ లో చూసుకుంటే మనకి 76,000 దగ్గర వీ హ్యావ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. సో ఫ్రైడే మార్కెట్ కూడా రీసెంట్ స్వింగ్ లో నుంచి ఆ జోన్ కి వెళ్ళాక కంప్లీట్ కన్సాలిడేషన్ లో ఉండిపోయింది ఇప్పుడు. అండ్ 75,500 ని కూడా ఫ్రైడే లో పాయింట్ కాబట్టి ఒక టెంపరీ సపోర్ట్. అండ్ 77,000 దగ్గర ఇంకొక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇందులో కూడా సేమ్ థింగ్ అండి. ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ నథింగ్ బట్ దీని ఒక రెఫరెన్స్ జోన్ కింద తీసుకుందాం. మార్కెట్ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఆర్ డౌన్ సైడ్ కి ప్రిపేర్ ఉండొచ్చు. బికాస్ ఇది హైయర్ టైం ఫ్రేమ్ ఉన్న లెవెల్ కాబట్టి సింపుల్ బ్రేక్అవుట్ బట్టి డెసిషన్ తీసుకుందాం. కాకపోతే నిఫ్టీలో ఎలాగైతే ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అంతే. అప్ సైడ్ ట్రేడ్ చేసుకున్నప్పుడు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి. అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఫాలో అవుతున్నట్టు చెక్ చేసుకోవాలి. రివర్స్ డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫాలో అవ్వాలి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వాలి. సో ఆ సినారియోలో డిపెండ్స్ అపాన్ ఈ జోన్ రెఫరెన్స్ కింద తీసుకుని ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ చూసుకుంటే 56,000 దగ్గర వీ హావ్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. ఫ్రైడే మార్కెట్స్ కూడా అదే జోన్ నుంచి మనకి స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయింది. లైక్ 57,000 దగ్గర కూడా ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. సో ఫ్రైడే హై పాయింట్ వచ్చేసరికి వెరీ క్లోజ్ టు రెసిస్టెన్స్ ఉంది కాబట్టి చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్ ఫ్రైడే హై బ్రేక్ అయితే అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటారు. డౌన్ టు దట్ ఇక్కడ సైకలాజికల్ లెవెల్ ఉంది కాబట్టి 57,000 క్లియర్ గా బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇఫ్ నాట్ సో ఇదే జోన్ నుంచి ప్రాపర్ రివర్సల్ నథింగ్ బట్ సింపుల్ గా ఈ స్వింగ్ లోని మార్క్ చేసుకోండి. ఈ స్వింగ్ లో డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవచ్చు. సింపుల్ లాజిక్ అండి, ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా. ఈ స్వింగ్ లో పాయింట్ ని అండ్ 57,000 జోన్ ఏదైతే ఉందో ఇది మొత్తం నాకు నో ట్రేడింగ్ జోన్. ఈ జోన్ ఉన్నంత వరకు నేను డైరెక్షనల్ ట్రేడింగ్ కంప్లీట్ గా అవాయిడ్ చేస్తాను. సో డిపెండ్స్ అపాన్ ఈ జోన్ బ్రేక్అవుట్ బట్టి ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ సినారియోస్ చెక్ చేసుకుని డిపెండ్స్ అపాన్ బ్రేక్అవుట్ డైరెక్షన్ డిసైడ్ చేసుకుంటాను. సో క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన లెవెల్స్ చూసుకుందాం. సో క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన లెవెల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ 8,500 జోన్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. ప్రీవియస్ గా ప్రైస్ ఇక్కడ రిజెక్షన్ ఫేస్ చేస్తుంది అండ్ ఇక్కడ బ్రేక్అవుట్ తర్వాత మార్కెట్ ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ అదే లెవెల్ కి వచ్చి బౌన్స్ బ్యాక్ అవడానికి ట్రై చేస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హైయర్ టైం ఫ్రేమ్ లో స్టిల్ సపోర్ట్ ని హోల్డ్ చేస్తున్నాయి. బట్ ఇంట్రాడే పరంగా మనం ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్ట్రక్చర్స్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఆల్రెడీ ఒక హై పాయింట్ కి వెళ్ళిన తర్వాత రీటెస్ట్ మోడ్ లో ఒక టెంపరీ డౌన్ ట్రెండ్ లో ప్రైస్ సపోర్ట్ జోన్ కి వచ్చింది అండ్ సపోర్ట్ జోన్ కి వచ్చిన తర్వాత స్లైట్ రికవరీలోకి వెళ్ళింది. కానీ ఈ రికవరీ మోడ్ లో ఎక్కడ మనకి బయస్ ఒక స్ట్రెంత్ కనిపించదు ఆర్ ట్రెండ్ షిఫ్ట్ అవుతున్నట్టు ఎక్కడ క్లారిటీ రాలేదు. సో దట్స్ వై నేను ఇక్కడ ఏం చేయదలుచుకున్నానంటే ఇక్కడ ఈ జోన్ మొత్తాన్ని ఇగ్నోర్ చేసుకుంటున్నాను. సో ఒకవేళ క్రూడ్ ఆయిల్ లో డైరెక్షనల్ ట్రేడింగ్ ఏదైనా చేయాలంటే ఇక్కడ ఏదైతే ఒక కన్సాలిడేషన్ ఆర్ ఒక వాలటిలిటీ మార్కెట్ ఇనిషియేట్ అయిందో అరౌండ్ 8,500 నుంచి 8,750 ఈ 250 పాయింట్స్ జోన్ ని నేను కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకుంటాను. సో డిపెండ్స్ అపాన్ ఈ జోన్ బ్రేక్అవుట్ బట్టి డైరెక్షన్ డిసైడ్ చేసుకుంటాను. అండ్ ఇందులో కూడా ఎనీ గ్యాప్ అప్ జరిగినా రీటెస్ట్ కోసం వెయిట్ చేద్దాం, గ్యాప్ డౌన్ జరిగినా రీటెస్ట్ కోసం వెయిట్ చేద్దాం. ఫైనల్లీ బిట్ కాయిన్ అండి. సో బిట్ కాయిన్ కి సంబంధించిన లెవెల్స్ చూసుకుంటే 63,800 జోన్ దగ్గర వీ హ్యావ్ స్ట్రాంగ్ సపోర్ట్. సో మార్కెట్ మనకి స్ట్రాంగ్ ఫాల్ తర్వాత సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ మళ్ళీ సెకండ్ టైం కూడా అదే జోన్ నుంచి స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయింది. అండ్ 64,600 జోన్ దగ్గర కూడా ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది.
సో ప్రీవియస్ గా కూడా ఫాల్ వచ్చినప్పుడు ఈ జోన్ నుంచే బౌన్స్ బ్యాక్ అయింది అండ్ ఇప్పుడు ఈ లెవెల్ కి వెళ్ళి మళ్ళీ రివర్సల్ జరిగింది. ఇక్కడ సపోర్ట్ కింద వర్క్ అయింది అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ కింద వర్క్ అయింది. సో ఈ రెండు మేజర్ లెవెల్స్. సో ఇప్పుడున్న సినారియో బట్టి అంటే వీడియో రికార్డ్ అవుతున్న టైం పీరియడ్ కి స్టిల్ ఇది ఇంకా లైవ్ లో ట్రేడ్ అవుతుంది. బికాస్ 24/7 365 డేస్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఒకవేళ ఏదైనా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటే స్ట్రక్చర్ ని ఒకసారి అర్థం చేసుకోండి. మనకి రీసెంట్ స్వింగ్ లో దగ్గర నుంచి మార్కెట్ రెసిస్టెన్స్ వెళ్ళింది, సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్ వెళ్ళింది, ప్రాపర్ గా హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవుతాం అండ్ ఇక్కడ వచ్చేసరికి స్ట్రక్చర్ ని బ్రేక్ చేస్తా అంటే అప్ ట్రెండ్ అనేది క్లియర్ బ్రేక్అవుట్ అండ్ మార్కెట్ ఒక స్ట్రాంగ్ కరెక్షన్ మళ్ళీ రీటెస్ట్ మోడ్ లోకి వెళ్ళింది. ఈ ప్రాసెస్ లో ఇక్కడ లో పాయింట్ ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందో లోవర్ హైస్ అండ్ లోవర్ స్ట్రక్చర్ ఫార్మేషన్ కింద ఇక్కడ ఉన్న డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ 64,600 అబౌవ్ కనుక బ్రేక్అవుట్ వచ్చిందంటే అప్ సైడ్ కూడా ప్రిపేర్ గా ఉండొచ్చు. సింపుల్ లాజిక్. ఇప్పుడు ఫార్మ్ అయిన రీసెంట్ స్వింగ్ లో అండ్ ఈ రెసిస్టెన్స్ జోన్ ఈ ఎంటైర్ జోన్ నోట్ రెడీ. బికాస్ ఇక్కడ ట్రెండ్ అనేది స్టెబిలైజ్ అవడానికి టైం పడుతుంది. మేబీ కన్సాలిడేషన్ ఇనిషియేట్ అవ్వచ్చు ఆర్ ట్రెండ్ రివర్సల్ జరగాల లేదా ట్రెండ్ కంటిన్యూ అవ్వాలా అనేది డెసిషన్ మేకింగ్ అనేది ఈ జోన్ క్రాస్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే మనకి క్లారిటీ వస్తుంది. లేదంటే ఈ జోన్ లో డైరెక్షనల్ ట్రేడింగ్ తీసుకున్న సేపు ఖచ్చితంగా ట్రాప్ లోకి వెళ్తాం. సో ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ వీక్ మార్కెట్స్ మొత్తం కూడా మోర్ దాన్ 2% ఫాల్ అయినాయి. దానికి మేజర్ రీజన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హైయర్ లెవెల్ దగ్గర ఉండడం. దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ ప్రయారిటీ మనం నెగిటివ్ సైడ్ కే ప్లాన్ చేసుకుందాం. బట్ ఈ వీక్ లో మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మేజర్ ఈవెంట్స్ చాలా ఉన్నాయి. ఫెడ్ మీటింగ్ ఒకటి జరుగుతుంది, మంత్లీ ఎక్స్పైరీ, క్వార్టర్లీ వన్ రిజల్ట్స్ అండ్ యుఎస్ ఇరాన్ ఇష్యూ. సో ఈ మేజర్ ఇష్యూస్ వల్ల మార్కెట్స్ చాలా వాలటైల్ గా బిహేవ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని కొంచెం కేర్ఫుల్ గా మీ ట్రేడ్ ప్లాన్ డిసైడ్ చేసుకోండి. ఓవరాల్ గా దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.